హాయ్ గైస్. ఇండియా జింబాబ్వే మ్యాచ్ ఏదైతే ఉందో దాన్నైతే ఎక్స్ట్రాడినరీగా మ్యాచ్ జరిగిందండి. యాక్చువల్‌గా మనం అనుకున్నదే జరిగింది. దాదాపు 71 పరుగుల తేడాతో అయితే మనమైతే ఓడించాం జింబాబ్వేని. యాక్చువల్‌గా ఇంకా ఎక్కువ పరుగుల తేడాతో ఓడించేవాళ్ళం. కాకపోతే లాస్ట్‌లో కొంచెం శివన్ దుబేకి అయితే బౌలింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యాకి ఒక ఓవర్ ఉంది. అలానే బుమ్రా కూడా ఇంకొక ఓవర్ ఉంది. కానీ వీళ్ళైతే ఛాన్స్ తీసుకున్నారు. ఒకసారి కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ ఉంటుందని ఈజీగా గెలుస్తాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే నెట్ రన్ రేట్ సీన్‌లో లేదు కాబట్టి. ఎందుకంటే ఆల్రెడీ దాని ముందు మ్యాచ్ ఏదైతే సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మ్యాచ్ జరిగిందో దానిలో వెస్టిండీస్ దారుణంగా ఓడిపోయింది కాబట్టి మనం ఆటోమేటిక్‌గా మన నెట్ రేట్ సంబంధం లేకుండా ఆదివారం జరిగే వెస్టిండీస్ తోటి మ్యాచ్ జరుగుద్ది. ఆ మ్యాచ్‌లో మనం గెలిచామంటే ఆటోమేటిక్‌గా మనమైతే క్వాలిఫై అయిపోతాం సెమీఫైనల్‌కి. అందుకని ఇక్కడ ఛాన్స్ తీసుకున్నారు. లేకుంటే దాదాపు ఈజీగా 100 పరుగులు తేడాతో మనమైతే గెలిచేవాళ్ళం ఈ మ్యాచ్‌లో. బుమ్రా, హార్దిక్ పాండ్యా కంటిన్యూషన్‌గా స్పెల్ వేసుంటే. ఇంకా చూసుకుంటే ఓవరాల్‌గా వచ్చేసి చిన్న మిస్టేక్ జరిగింది. యాక్చువల్‌గా వాళ్ళు బౌలింగ్ ఎంచుకోవడం జింబాబ్వే టాస్ గెలిచి అక్కడ మంచి బ్లండర్ జరిగిందనుకోవచ్చు. ఇంకా టీంలో మార్పులు చూసాం. సంజు ఓపెనింగ్‌కి వచ్చాడు. మనం అనుకుందే ఖచ్చితంగా సంజు ఓపెన్ చేయాలని. సంజు ఓపెన్ చేశాడు. మంచి ఫైర్ స్టార్ట్ వచ్చింది. అలానే అభిషేక్ శర్మకి కొంచెం రిలాక్స్‌నెస్ దొరికింది. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే అటాక్ కాకుండా స్లోగా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సంజు శాంసన్ దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయాడు ఫాస్ట్‌గా. ఆ తర్వాత చూసుకుంటే మీకు మంచిగా వచ్చింది. వాళ్ళ ఇద్దరి పార్ట్నర్‌షిప్ దాదాపు 40, 44 పరుగుల పార్ట్నర్‌షిప్ అయితే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ మధ్య వచ్చింది. ఏదైతే సంజు శాంసన్ ఫైర్ వచ్చిందో దానివల్ల అభిషేక్ శర్మ మీద ప్రెజర్ లేకుండా పోయింది. ఆ తర్వాత సంజు అవుట్ అయిన తర్వాత అభిషేక్ శర్మ ఇంకా స్టార్ట్ అందుకున్నాడు. అతను 6లు, 4లు అయితే కొట్టడం చూసాం. దానికి తోడు మళ్ళీ ఇషాన్ కిషన్ కూడా అతను తోడుగా నిలబడడం చూసాం. అతను కూడా ఫాస్ట్‌గా అయితే రన్ చేసుకొచ్చాడు. ఎక్కడ కూడా అండి మీరు చూసుకుంటే అందరు బ్యాటర్స్ వచ్చినట్టు ఎక్కడ కూడా రిలాక్స్ అవ్వలేదు. పూర్తిగా మంచి బ్యాటింగ్ అయితే కనబరిచారు మన వాళ్ళు. దాని కారణంగానే మీరు లాస్ట్‌లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఏదైతే ఆడారో దాదాపు వాళ్ళ పార్ట్నర్‌షిప్ 4 ఓవర్లకు అనుకుంటా. 4 ఓవర్లకి మీరు దాదాపు 84 పరుగులు, 85 పరుగులు అయితే రావడం చూసాం మనమైతే. తిలక్ వర్మ అయితే అసలు చెప్పలేము. అసలు మాటల్లో చెప్పలేం. తన కసి అంతా తీర్చుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే 1 డౌన్ పంపిస్తున్నారు, స్లోగా ఆడమంటున్నారు, వికెట్లు పడుతున్నాయి కాబట్టి స్లోగా ఆడమంటున్నారు. దానిలో అక్కడ ఒక స్టక్ అయిపోయాడు. కానీ ఈరోజు చూసుకుంటే చాలా ఫ్రీ ఫ్లోలో హిట్టింగ్‌తో ఆడడం చూసాం. రావడంతోనే 6లు కొట్టాడు, 4లు కొట్టాడు. ఎక్కడ దాదాపు 270 స్ట్రైక్ రేట్‌తో ఆడడం చూసాం మనమైతే. హాఫ్ సెంచరీ మిస్ అయింది కానీ ఒక ఎండ్‌లో హార్దిక్ పాండ్యా కూడా చాలా ఫాస్ట్‌గా అయితే ఆడడం చూసాం మనమైతే. చాలా ఫాస్ట్‌గా అయితే హాఫ్ సెంచరీ కూడా చేయడం చూసాం. దాదాపు 23 బాల్‌లో హాఫ్ సెంచరీ చేసుకొచ్చాడు. మంచి బౌలింగ్ చేశాడు. 3 ఓవర్లు 21 పరుగులు. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ ఏం జరిగిద్దో. సెమీఫైనల్‌కి ఖచ్చితంగా ఇండియా వెళ్తుంది.